శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ జగద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెల కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయములను ఇప్పుడు చూద్దాము. ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి వారికి బృహస్పతి డిసెంబర్ నెల 5వ తేదీ నుంచి 5వ స్థానంలో, డిసెంబర్ 4వ తేదీ వరకు 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్న బృహస్పతి కొంత అశుభ ఫలితాలను ఇస్తాడు. డిసెంబర్ 5వ తేదీ నుంచి మరల ఆయన తన యొక్క మిథున రాశికి వెళ్ళిపోతున్నాడు 5వ స్థానానికి. కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు కుంభరాశి వారికి కలగవచ్చు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంత మనస్సును చెడువైపు మరలించేటువంటి ప్రయత్నములు చేయవచ్చు. అలాగే రాహువు 1వ స్థానంలో, కేతువు 7వ స్థానంలో, ఈ 2 గ్రహములు కూడా కుంభరాశి వారి మీద కొంత దుష్ఫలితములను సూచించే అవకాశం అనేటువంటిది అధికంగా ఉంది. మరి ఈ మాసంలో రవి 16వ తారీఖు వరకు వృశ్చికంలో, 16వ తేదీ నుంచి ధనుస్సులోకి అడుగు పెడతాడు. కాబట్టి ఇక్కడ రవి బుధుడు శుభంగా ఉన్నారు. కుజగురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఇటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి గ్రహబలం అనేటువంటిది కొంత స్వల్పంగా మాత్రమే ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమైనటువంటి విషయముల యందు పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకోవటం, ఖర్చులు ఎంత వీలైతే అంత నియంత్రించుకోండి. ఎంత తక్కువ ఖర్చు పెడితే అంత మంచిది. అలాగే అపూర్వమైనటువంటి గతంలో మీరు ఎప్పుడూ చూడలేనటువంటి అద్భుతమైనటువంటి వస్తువులను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిత్రుల ప్రోత్సాహం, ఉద్యోగపరంగా రాణింపు. భార్యకు డిసెంబర్ నెల చివరి వారంలో కొంత అనారోగ్య సూచన. వ్యసనములు ఏవైనా ఉన్నట్లయితే వ్యసనములను దూరం చేసుకునే ప్రయత్నం కనుక కుంభరాశి వారు చేయగలిగితే డబ్బులు అనేటువంటివి వీరికి మిగులుతాయి. ఉద్యోగపరంగా ఎంత కష్టపడితే అంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు. శుభకార్యముల యందు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వీలైనంత మేరకు అన్ని చోట్ల వాదోపవాదాలకు దూరంగా ఉండండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. చేపట్టినటువంటి పనులు కొంత మందకొడిగా పూర్తి చేస్తారు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. దైవ సందర్శనము, మిత్రుల సహకారము, దానధర్మములు చేయటం, భార్యాభర్తల మధ్య అవగాహన, కీర్తి ప్రతిష్టలు మొదలైనటువంటి కొన్ని మంచి ఫలితములు కూడా ఈ కుంభరాశి వారికి డిసెంబర్ నెల 6వ తేదీ నుంచి 24వ తేదీ లోపల పూర్తి అవుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి అవకాశం అనేటువంటిది డిసెంబర్ నెల 2వ వారంలో ఉంటుంది. వ్యక్తిగతంగా సంపాదించింది కుటుంబ సభ్యులకై ఖర్చు అనేటువంటిది విపరీతంగా చేస్తారు. రాజకీయ నాయకులకు నిర్ణయ సామర్థ్యం లోపించటం, కొంత తండ్రి గారి ఆదాయ అభివృద్ధి, వృత్తిలో ఇతరుల జోక్యం,
షేర్లు, పంద్యాలు, లాటరీలు మొదలైనటువంటి వాటితో వీలైనంత మేరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. డిసెంబర్ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా బంధుమిత్రులతో విందు వినోదాది పర్యటనలు, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు మొదలైనటువంటివి కూడా చేస్తారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పలకరించి వెళ్తూ ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు వీలైనంత మేరకు ఆవేశం అనేటువంటిది లేకుండా జాగ్రత్త పడండి. వ్యాపారపరంగా వృత్తి పారిశ్రామిక వర్గాలకు, వ్యాపార వర్గాలకు ప్రోత్సాహకరంగా లేకపోవటం, సకాలంలో సరి అయినటువంటి నిర్ణయములు తీసుకోలేకపోవటం కొంత నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది. నూతన ఒప్పందాలు చేసుకోవటానికి డిసెంబర్ నెల 7, 8, 9, 10వ తేదీలు కూడా కొంత అనుకూలంగా ఉంది. కొన్ని పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తుల నుంచి సమాచారం కొంత ఊరటను కలిగింపజేస్తుంది. గృహం కానీ వాహనానికి సంబంధించినటువంటి కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి కూడా ఈ మాసంలో స్థిరపడతాయి. ఉన్నత విద్య నిమిత్తం పిల్లలు దూరంగా వెళ్ళడం అనేటువంటిది కూడా మీరు భరించలేకపోతారు. ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత మేరకు జాగ్రత్త కనుక తీసుకోకపోతే కొంత ప్రమాదములు సంభవించే అవకాశం కూడా ఉంది. పిల్లల వృత్తి విషయాలలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కొంత కష్టాన్ని కనుక చేస్తే తప్పకుండా అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. సరి అయినటువంటి సమయంలో ఆహారము, నిద్ర మొదలైనటువంటివి లోపించటం వల్ల, అజీర్ణం వల్ల కొంత ఆరోగ్యం అనేటువంటిది మందగించవచ్చు. స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. తలపెట్టిన ప్రతి పని కష్టపడితే కానీ పూర్తి కాకపోవడం లాంటిది కూడా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ప్రతి సోమవారం నాడు శివాలయంలో మీ పేరుతో అభిషేకాదులు చేయించుకోవటము, ఇంట్లో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయించటము, ప్రతినిత్యం కూడా విద్యార్థులు హనుమాన్ చాలీసా పారాయణము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటము. ఎందుకంటే దైవబలాన్ని కుంభరాశి వారు ఎంత సంపాదించుకుంటే అంత దైవబలం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది. తరచు వీలైనప్పుడల్లా కూడా హనుమతు ప్రార్థన, హనుమతు దర్శనము, దుర్గాదేవి ఆలయ దర్శనం అనేటువంటిది కూడా చేసుకోవటం వల్ల కూడా కొంత కుంభరాశి వారికి అనుకూలత పెరుగుతుంది. ప్రతికూలతలైతే తగ్గుతాయి. గోక్షేత్రంలో ఏకాదశి రోజున గోవులకు ఏదైనా గడ్డిని కానీ గ్రాసాన్ని కానీ సమర్పించే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. కుంభరాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకాల కోసం సంప్రదించాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడచ్చు. సలహాలు, సూచనలు కెరియర్ పరంగా, పెండిళ్ళ పరంగా, పెండిళ్ళ యొక్క సరిచూసుకోవటాలు, మ్యారేజ్ కంపాటబిలిటీ మొదలైనటువంటివన్నీ కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నాతో మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు నాతో మాట్లాడండి. వ్యక్తిగతమైనటువంటి జాతకానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.